తెలుసుకుందాము. ఓకే, కొంతమందికి తెలియకపోవచ్చు, ఈ బుక్ ఇవానా డెలిఫర్ అనే వ్యక్తి ద్వారా మహావతార్ బాబాజీ ఆటో రైటింగ్ రాశారు. ఓకే, కొంతమంది కొత్త వాళ్ళకి ఆటో రైటింగ్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి ఆటో రైటింగ్ అంటే ఏంటో కొంచెం చెప్తాను. ఆటో రైటింగ్ అంటే నా చేతిలో పెన్ ఉంటుంది, నేను రాస్తున్నాను, కానీ నేను రాయట్లేదు. ఓకే, నాలో ఎవరో, అది ఒక చైతన్యం అవ్వచ్చు, లేకపోతే ఒక మహాయోగో, లేకపోతే ఎవరో లైక్ వాళ్ళు ఫిజికల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దీన్ని ఆటో రైటింగ్ అంటారు. నేను రాస్తాను, కానీ నేను రాస్తున్నది కూడా నాకు తెలియదు. ఓకే, నేను రాస్తున్నప్పుడు ఏమో నా యొక్క అవేర్నెస్ దాన్ని గమనిస్తూ ఉండొచ్చు, కానీ నా నుంచి వస్తున్నది కాదు అది. అంటే నేను రాస్తున్నది కాదు. ఇప్పుడు నా పేరు విశ్వనాథ్ ఇది అని నాకు ఎరుకతోటి నాకు తెలిసి నేను రాసుకోవడం వేరు. నాకు తెలియకుండానే నా శరీరాన్ని, నా యొక్క ఇదిని వాడి వేరే వాళ్ళు రాయడం వేరు. ఓకే, ఇది అలా ఇవానా డెలిఫర్ అనే వ్యక్తి ద్వారా మహావతార్ బాబాజీ రాసిన పుస్తకం. ఓకే, దీన్ని ఇంగ్లీష్లో రాశారు. 2009లో మనకి దీన్ని ట్రాన్స్లేట్ చేసుకునే అవకాశం దొరికింది తెలుగులో. అలాగే 2 ఏళ్ల క్రితం మళ్ళీ ట్రాన్స్లేట్ చేసిన బుక్ని మళ్ళీ రీప్రింట్ చేయించాము. త్వరలో అందులో ఉన్న చిన్న చిన్న మార్పులు, ఏదన్నా మిస్టేక్స్ దొరికితే దాన్ని కూడా కరెక్ట్ చేసి త్వరలోనే, వీలైనంత త్వరలో మళ్ళీ ఒక కొత్త వర్షన్ బుక్ వస్తుంది. తర్వాత ఈ బుక్ రాసినప్పుడు దీన్ని ఎలా రాశారు అంటే, ఇప్పుడు ఈ పుస్తకాన్ని నేను చదువుతూ ఉంటే నా యొక్క ఆలోచన, నేను దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటాను. ఓకే, ఉదాహరణకి ఇప్పుడు ఒక సడన్గా ఒక పేజీ తీసి ఇదంతా 13వ నెంబర్ పేజ్ నెంబర్ తీశాను, మెసేజ్ 7. ఇది ఎలా ఉందో అలా చదవాలి నేను. ఇట్ విల్ హ్యాపెన్, ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఆల్రెడీ, November 15th, 2003. ఓకే, మెసేజ్ 7, 5:40 AM. Good morning. You have been working. You have been using your voice again, and yet you remain not speaking. I hear your inner voice. Your longing and your yearning is my own. My boy thinks it won't happen. No. I'm not telling you my boy's identity yet. He has my name too. The frequency reverberated in the divine prema manifested, created already thousands of possibilities for others. ఇప్పుడు ఇందులో ప్రేమ అనే పదాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి లవ్ అనే వర్డ్ని యూజ్ చేయొచ్చు, కానీ అక్కడ లవ్ అనే పదం కాకుండా ప్రేమ అనే పదం వాడడము, కొన్ని చోట్ల లైక్ నిట్టూర్చడము, కొన్ని చోట్ల ఆశ్చర్యకాన్ని ప్రజెంట్ చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటే మనం అది చదువుతున్నప్పుడు మనం కూడా అలాగా ఫీల్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, దాన్ని బట్టి మన శ్వాస మారిపోతుంది. ఓకే, మన శ్వాస మారిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా మనం కొన్ని క్రియలు చేసినట్టు మన శరీరంలో కొన్ని మార్పులు జరిగిపోతాయి. ఓకే, ఇది ఒక సాధన, గుర్తుపెట్టుకోండి, ఇది ఒక సాధన. ఇది చేస్తూ ఉంటే మనకి చాలామందికి ఏం జరుగుతుంది అంటే, మీలో కొంతమంది ఇప్పుడు మన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటాము. చాలామందికి చాలా అద్భుతమైన అనుభవాలు కలుగుతున్నాయి. 2009లో నాకు ఈ పుస్తకం మొదట వచ్చినప్పుడు నేను చాలా పెసిమిస్టిక్గా, జనరల్గా నేను ట్రై చేయకుండా ఇంకోళ్ళకి రికమెండ్ చేయను. ఓకే, సో నేను బుక్ ఇంకా చదవడం మొదలు పెట్టకముందు దీని గురించి విన్నాక చాలామందికి ఇచ్చి వాళ్ళ యొక్క అనుభవాల్ని అడగడం మొదలుపెట్టాను. ఒక్కొక్కళ్ళు వాళ్ళ అనుభవాలు చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యం కలిగింది. ఫైనల్గా ఒకరోజు నేను కూర్చొని చదువుతూ ఉంటే, ఎప్పుడు నేను ట్రాన్స్లోకి ఎంటర్ అయ్యానో నాకు తెలియలేదు.
నేను ట్రాన్స్లోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యి చాలాసేపు అలాగే ఆ ట్రాన్స్లో ఉండిపోయాను. అసలు మామూలుగా కూడా నాకు వెంటనే నిద్ర పట్టదు. కూర్చొని నిద్రపోవడం అనేది అసలు ఆల్మోస్ట్ నాకు నెక్స్ట్ ఇంపాసిబుల్. ఓకే, అలాంటిది నేను ఒక తెలియని ఆ ట్రాన్స్లోకి ఎప్పుడు మొదలైందో నాకు తెలియదు. ఆ రోజు అలసిపోయి ఉన్నాను అలా కూడా కాదు, కూర్చొని చదువుతున్నాను, ట్రాన్స్లోకి ఎంటర్ అయ్యాను. ఒక 2-3 అవర్స్ ఆ ట్రాన్స్లో ఉండిపోయాను. ఓకే, అది నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇందులో ఇక్కడ చాలామందికి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, దాన్ని మనం తెలుసుకుందాము యాజ్ వి మూవ్ ఆన్. నెక్స్ట్ ఈ బుక్ మళ్ళీ ఇప్పుడు శైలజ గారు కరీంనగర్ నుంచి, దేవిక గారు, వీళ్ళందరూ, కృష్ణవేణి గారు, ఇంకా చాలామంది ఇన్వాల్వ్ అయ్యి దీన్ని చేద్దాము అనుకుందాం, మనం మళ్ళీ చేయడం. ఇది యాదృచ్ఛికం కాదు, మీకు అనిపిస్తూ ఉండొచ్చు ఇది యాదృచ్ఛికం అని. కొంతమందికి ఇలా చేద్దాము అనుకున్నాక వారికిగానే కొన్ని అనుభవాలు మొదలైపోయినాయి. ఓకే, ఈ లాస్ట్ 1 వీక్ 10 డేస్లో కొంతమందికి కొన్ని వాళ్ళ లైఫ్లో వాళ్ళ శారీరకంగా మానసికంగా కొన్ని ప్రాసెసెస్ జరిగిపోయినాయి. నా వరకు చూసుకుంటే ఒక 10-12 రోజుల క్రితము నాకు విపరీతమైన గుండె నొప్పి, బాధ, నిద్రలేని ఇది ఏంటి జీవితము అనుకొని నాకు రాత్రంతా నిద్ర పట్టక, మొన్న సాటర్డే కాకుండా అంతకుముందు సాటర్డే నా జీవితం ఏంటి, దేని మీద, అన్నిటి మీద విరక్తి, ఒక రకమైన ఇదిలో ఉన్నవాడిని నేను. జస్ట్ ఒక 10 రోజుల క్రితం, ఈరోజు గురువారం అయితే దీనికి ముందు సాటర్డే కాకుండా దానికి ముందు సాటర్డే. ఓకే, అలాంటి స్థితిలో ఉండి నేను ఏమి చేయాలని లేక, ఎవరితోటి మాట్లాడాలని లేక, ఒక రకమైన డిప్రెసివ్ స్టేట్లో ఉండి, శారీరకంగా కూడా చాలా లైక్ ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ వచ్చిందా నాకు అని నేను ఇంట్లో బయటికి చెప్పుకోలేదు. ఓకే, ఇలాంటి స్టేజ్లో నుంచి నేను ఇప్పుడు నేనైనా ఈ పని చేయడం అనేది నాకే ఆశ్చర్యంగా ఉంది. ఓకే, నాకు ఈ 10 డేస్లో నా యొక్క పర్సనల్ జర్నీ కూడా నేను అబ్జర్వ్ చేసుకుంటున్నాను. అలాగే కొంతమంది నాకు ఫోన్ చేసి వారికి కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, నేను సార్ నాకు స్టార్ట్ అయింది నా లైఫ్లో కొన్ని అని. వాళ్ళు ఎక్స్పీరియన్సెస్ని కూడా షేర్ చేయమని నేను ఇక్కడ చెప్తాను. సో దేవిక గారు, ఒకసారి మీ అనుభవం చెప్తారా? మీకు ఏం జరుగుతుంది? మీకు ఏదో లైక్ జస్ట్ మీకు సాటర్డే కదా నేను చెప్పాను, సాటర్డే ఆర్ సండే చెప్పినట్టున్నాను, సాటర్డే చెప్పాను. ఆ రోజు నైట్ నుంచి మీకు జ్వరం రావడము, మీకేం జరుగుతుందో ఒక్కసారి షేర్ చేసుకోరండి దేవిక గారు. మీ అనుభవం ఒకసారి షేర్ చేసుకుంటారా? ఈ ఫ్యూ డేస్లో ఏం జరిగింది? మీరు ఎప్పుడైతే ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుదాం అనుకున్నారో అప్పుడు నుంచి ఏం జరిగింది? ఓకే సార్, నమస్తే అండి అందరికీ. నా పేరు దేవిక, నల్గొండ అండి, మాది నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను నేను. సార్ నాకు కాల్ చేశారు, మళ్ళీ మనం సెషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, మీరు జాయిన్ అవుతారా గ్రూప్లో, మిమ్మల్ని జాయిన్ చేయమంటారా, ఒక గ్రూప్ పెట్టాను అని అన్నారంట. ఓకే సార్ చెయ్యండి అని చెప్పాను. ఆ తర్వాత ఇంకా ఆ రోజు నుంచి అంతకు ముందు జరిగినాయన్నీ నాకు ఒకటి వెంట ఒకటి అన్ని గుర్తొస్తున్నాయి అన్నమాట. అంటే ఈ మధ్య కాలంలో చాలా రోజులు వచ్చింది నేను కూడా బుక్ చదవక. సాయంత్రం అయ్యేటప్పటికి ఆటోమేటిక్ గా ఏంటో తెలియదు, ఒకసారి బుక్ తీసాను, ఇలా పట్టుకున్నాను. అప్పటికప్పుడే ఒక 5 minutes లో జ్వరం వచ్చేసి బాడీ అంతా కూడా హీట్ అయిపోయి విపరీతమైన జ్వరం వచ్చేసింది. ఏంటి అప్పటి వరకు బాగానే ఉన్నాను, సడన్ గా అంటే ఓకే బాబాజీ బుక్ చదవాలని మళ్ళీ నేను అనుకుంటున్నాను కాబట్టి మా బాబాజీ మళ్ళీ ఇప్పుడు నన్ను టీచ్ చేస్తున్నారు అని నాకు అర్థమైంది అనమాట. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకున్నాను, మొత్తం చెమటలు, అలా బాడీ అంతా హీల్ అయిందండి. ఇది మొన్న జరిగిన ఎక్స్పీరియన్స్. ఓకే సార్. సో ఈ ప్రాసెస్లో
జనరల్గా మనకి ఎప్పుడన్నా ఇలాంటి హై ఎనర్జీ వస్తుంది అంటే, ఇది నా పర్సనల్ అనుభవంతో నేను చెప్తున్నాను, 2 జరుగుతాయి. ఓకే, 2 జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. మనల్ని సన్నద్ధం చేస్తున్నప్పుడు మనలోకి ఒక హయ్యర్ ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ మనలోకి ఎంటర్ అవుతున్నప్పుడు మనల్ని క్లెన్జింగ్ జరుగుతుంది మనలో. ఓకే, ఈరోజు నాకు బాత్రూంలో ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టేసింది. ఓకే, నాకు జనరల్గా ఇలాంటిది ఏదన్నా జరిగే ముందు నాకు బాగా మోషన్స్ అవ్వడము, ఇట్లాగా బాడీలో ఉన్న టాక్సిన్స్ శారీరకంగా కూడా మన శరీరంలోంచి మానసికంగా ఇట్లాంటి కొన్ని క్లెన్జింగ్ జరుగుతాయి. పాతవి మనకి అక్కర్లేనివి, ఓకే, దాని పని అయిపోయింది. ఓకే, కొత్తది ఏదన్నా మన లైఫ్లోకి రావాలి అంటే స్పేస్ ఉండాలి. ఓకే, హృదయానికి అంటే ప్రేమకి లిమిట్ ఉండదు. ఎంత ప్రేమ ఉన్నా ఇంకా మనం అది ఎంతైనా మనం ప్రేమని మన హృదయంలో నింపుకోగలం. ఓకే, అలాగే ఆత్మకి లిమిటేషన్ ఉండదు. కానీ మనం బ్రతుకుతున్నది ఒక భౌతిక శరీరంలో, భౌతిక ప్రపంచంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఒక సమయం అంటే మనకి రోజుకి 24 గంటలే ఉంది. అది ఎవరికైనా అంతే. ఓకే, మనకిప్పుడు 1 గంటనే ఉంది. అలాగే అందరికీ ఒక లిమిటేషన్ ఉంటుంది. ఏదన్నా కొత్తది రావాలి అంటే పాతదాన్ని మనం తీసేయాల్సి వస్తుంది. ఓకే, సో ఈ ప్రాసెస్లో కొంతమందికి ఇలాగా ఒక విరోచనాలు జరగడం కానీ, లేకపోతే జ్వరం కూడా జనరల్గా ఏం జరుగుతుంది, జ్వరం అనేది బాడీని హీట్ చేసి టాక్సిన్స్ వాటిల్ని బయటికి పంపించే ప్రక్రియ జ్వరం కూడా. ఓకే, సో మనల్ని రెడీ చేస్తున్నప్పుడు ఇదొకటి జరుగుతుంది. సో అందుకే మీకు అందరికీ ఒక్కసారి బుక్ పెట్టుకొని పెన్ తీసుకొని ఇప్పుడున్న స్థితి ఏంటి, ఓకే, ఒకసారి ఇది సెషన్ స్టార్ట్ అవ్వకముందు మనము ఈ జర్నీలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి రాసుకోవడం మంచిది అని చెప్పి మీకు అందరికీ చెప్పింది. నేను రెడీగా ఉన్నాను రాసుకోవడానికి. నెక్స్ట్ రెండోది ఏం జరుగుతుంది అంటే, మీలో కొంతమందికి ఆల్రెడీ ఈ అనుభవం అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఓకే, నేను అది చూడగలను. శైలజ గారు కానీ, కృష్ణవేణి గారు కానీ, ఓకే, వీళ్ళందరికీ స్పెసిఫిక్గా నేను అబ్జర్వ్ చేసింది, ఎప్పుడైతే మనలోకి ఒక శక్తి, అందులోని బాబాజీ లాంటి సిద్ధపురుషుల యొక్క శక్తి, ఓకే, వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళ గ్రేస్ అనుకోండి, వాళ్ళ శక్తి అనుకోండి, ఎంటర్ అయినప్పుడు అది ఆ ఎనర్జీ, ఆ గ్రేస్ కానీ మనలోకి ఎంటర్ అయినప్పుడు మనలో ఒక డిఫరెంట్ ఇది మొదలవుతుంది. ఓకే, ఆ ఎనర్జీ ఎక్కువైపోయి మనము దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి, ఓకే, అన్న తపన మనలోకి మొదలవుతుంది. ఓకే, నాలో నేను మోయగలిగిన దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాను, నేను దాన్ని డెసిపేట్ చేసేయాలి. ఇప్పుడు తినాల్సిన దానికన్నా ఎక్కువ తిన్నామనుకోండి, ఏం చేయాలి, బాడీలోంచి అది మళ్ళీ బయటికి పంపించేయాలి. అది పాజిటివా నెగిటివా అన్నది కాదు, అది మంచి ఫుడ్డా చెడ్డ ఫుడ్డా అన్నది ఇక్కడ సంబంధం లేదు. మనం తీసుకోగలిగిన దానికన్నా ఎక్కువ మనలోకి ఎంటర్ అయినప్పుడు దాన్ని ఏదో రకంగా మనం బయటికి పంపిస్తాం. ఓకే, అలాగే ఇలాంటి అద్భుతమైన శక్తి మనలోకి ఎంటర్ అయినప్పుడు మనలో ఒక కొత్త ప్రాసెస్ మొదలవుతుంది. ఓకే, మనం ఏదో ఒకటి చెయ్యాలి, నేను ప్రపంచానికి ఏదో చేయాలి, నేను ఏదో ఒకటి ఇవ్వాలి ఇది అని మనకి నిద్ర పట్టదు. ఓకే, నిద్ర పట్టదు, మనకి ఒక డిప్రెసివ్ స్టేట్ కూడా కలుగుతుంది. ఓకే, ఏంటి నా బ్రతికేంటి, నాకు ఇంత అద్భుతంగా నా లైఫ్లోకి ఇది ఎంటర్ అయినా కూడా నేనేం చేయలేకపోతున్నాను అనే ఒక ఆలోచన, ఇలాంటివి మొదలవుతాయి. ఓకే, ఇది చాలా విచిత్రమైన డేంజరస్ స్టేట్. జీవితం బాగాలేదా అంటే బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నాను అంటే నాకు ఏదన్నా జరిగి ఉండాలి, నాకు ఏదన్నా లైక్ ఆస్తి పోయి ఉండాలి, లేకపోతే ఎవరన్నా దగ్గర వాళ్ళు దూరం అయి ఉండాలి, ఆరోగ్యం చెడిపోయి ఉండాలి, వేరే రీజన్స్ కొన్ని ఉండాలి, అవునా? కానీ నా లైఫ్ అంతా బాగానే ఉంది. అంతా బాగానే ఉన్నా నాకు ఒక తెలియని వెలితి, ఓకే,
ఒక కైండ్ ఆఫ్ డిప్రెసివ్ స్టేటు, నా మీద నాకే ఒక రకమైన తక్కువ భావన. ఎందుకంటే అంత అద్భుతాన్ని మనం చూసినప్పుడు మన మీద మనకి కొంచెం ఇదిగా అనిపిస్తుంది. ఓకే, దీన్ని నేను ఎలాబరేటెడ్గా చెప్పదలుచుకోలేదు. ఓకే, మీలో కొంతమందికి ఇలాంటి అనుభవాలు కూడా ఈ ప్రాసెస్లో జరుగుతూ ఉండొచ్చు. ఓకే, ఎంతమందికి నేను చెప్పిన స్టేట్ ఎంతమంది గో త్రూ అవుతున్నారు ఇక్కడ? కృష్ణవేణి గారు, జ్వాల గారు, శైలజ, దేవిక. యా, సో ఈ రెండో స్టేటు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఓకే, నేను ఇది ఒక 3 years బ్యాక్ ఈ స్టేట్లో చాలా డీప్గా ఈ స్టేట్లో గో త్రూ అవుతున్నప్పుడు లక్కీగా వన్ ఆఫ్ మై గురువు గారు, ఒక ఆవిడ పాండిచ్చేరిలో ఉంటారు, ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ చెప్పారు, విశ్వనాథ్ ఇది సహజంగా జరిగేది వెన్ యూ ఎంటర్ ఇంటూ సర్టెన్ ఇదిలోకి ఎంటర్ అయినప్పుడు నాకు కూడా ఇలాంటి స్టేజెస్ గో త్రూ అవుతాను ఇది అని. ఓకే, సో ఒక 5 minutes తీసుకొని లెటస్ నోట్ డౌన్. అందరూ పెన్ను బుక్ పెట్టుకుంటే వారికి వాళ్ళు రాసుకొని ఒక 5 minutes అయిన తర్వాత మనం ఈరోజు సెషన్ స్టార్ట్ చేద్దాం. బుక్లో మీరు ఆధ్యాత్మికంగా ఏ స్టేజ్లో ఉన్నారు, ఓకే, మానసికంగా ఏ స్టేజ్లో ఉన్నారు, ఎవరు చదవక్కర్లేదు, మానసికంగా ఏ స్టేజ్లో ఉన్నారు, శారీరకంగా ఏ స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా కూడా ఒకసారి రికార్డ్ చేయాల్సింది. సారీ, మళ్ళీ ఒకసారి చెప్తాను. స్పిరిచువల్గా మీరు ఎంతసేపు మెడిటేషన్ చేయగలుగుతున్నారు? 5 నిమిషాలు చేయగలుగుతున్నారా? గంట చేయగలుగుతున్నారా? చేసినంతసేపట్లో మీ క్వాలిటీ ఎలా ఉంది? అంటే ఎక్కువ థాట్స్ వస్తున్నాయి, తక్కువ వస్తున్నాయి, అలాంటివి. ఇంకేదన్నా స్పిరిచువల్గా మీరు చేయలేకపోతున్నాను, మీరు ప్రాణాయామాలు చేస్తూ ఉంటే నేను ఎక్కువసేపు ప్రాణాయామం చేయలేకపోతున్నాను, దీర్ఘంగా శ్వాస తీసుకోలేకపోతున్నాను, ఇలాంటివి మీ సాధనా పరంగా ఏదన్నా సమస్యలు ఎదురవుతున్నాయి అంటే దాన్ని రాసుకోండి. ఫిజికల్గా మీకు ఏదన్నా నడుము నొప్పి, నిద్ర వచ్చేస్తుంది, నాకు అలసట ఎక్కువ, ఇలాంటివి, లేదా షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, హార్ట్ అటాక్ ఉంది, ఇట్లాంటివి ఏదన్నా ఉన్నాయా? మెంటల్గాను ఎమోషనల్గా ఎలా ఉన్నారు? ఏదన్నా బాధలు ఉన్నాయా? మోసపోయాను ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయా? మీకు గతంలో జరిగిన వాటి వల్ల మీరు డిప్రెషన్లో ఏదన్నా ఉన్నారా? సడన్గా మీకు బాధ వస్తూ ఉంటుందా? ఇవన్నీ కూడా ఒకసారి రాసుకోండి. ఈ కాకుండా అదర్స్ అని పెట్టుకొని మీకు ఏమన్నా ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయా? ఉద్యోగం చేస్తున్న చోట ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఓకే, జాబ్ ఉండొచ్చు కానీ మీ బాస్ తోటి లేకపోతే మీ కొలీగ్స్ తోటి ఇబ్బంది ఉండొచ్చు, రోజు మీరు ఎక్కడికో వెళ్ళి ఫ్యామిలీకి దూరంగా ఉండొచ్చు, ఇలా పెళ్ళి కాలేదు, పిల్లలకి పెళ్ళి కాలేదు, లేకపోతే భార్యతోటి ఇష్యూ ఉంది, భర్తతోటి ఇష్యూ ఉంది, పిల్లలు లేరు, ఇట్లాంటి ఏదన్నా మీకు ఉంటే జస్ట్ రాసుకోండి. రాసుకొని నౌ ఇక ముందు నుంచి ఈరోజు ఇప్పుడు అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే మెడిటేషన్ నుంచి బయటకు వస్తారో అప్పుడు మీ అనుభవం ఏదన్నా ఉంటే దాన్ని కూడా రాసుకోండి. ఏమీ జరగలేదు అంటే ఏమీ జరగలేదు, ఓకే, ఏదన్నా జరిగింది అంటే జరిగింది, ఎక్కువసేపు ఉండగలిగాను, ధ్యానం బాగా కుదిరింది, ఇలాంటిది ఏదన్నా ఉన్నా జస్ట్ మీ అనుభవాన్ని ఒకసారి రాసుకోండి. డేట్ వేసుకొని ఈరోజు 23 మే 2024 డేట్ వేసుకొని ఏ డేట్కి ఆ డేట్ మీ ఎక్స్పీరియన్స్ని రాసుకోండి. ఏ మెసేజ్ చదివారు, ఓకే, ఈ మెసేజ్ చదివినప్పుడు ఏం జరిగింది, ఈ యొక్క డీటెయిల్స్ రాసుకొని పక్కన పెట్టుకోండి. ఇది మీ పర్సనల్, ఇది అందరికీ చూపించాల్సిన అవసరం లేదు, ఓకే.
ప్రాసెస్ ఏమవుతుంది అంటే ఇప్పుడు మెసేజెస్ చదువుతారు, చదివినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ధ్యానంలో కూర్చుంటారు. మీకు తెలిసిన ధ్యానం. ఓకే, ఎవరికి అసలు కొంతమందికి ఇక్కడ ఎవరికి ధ్యానం తెలియలేదు అనుకోండి, ధ్యానం తెలియని వాళ్ళు మేము చేసే ధ్యానం ఎక్కువ ఇక్కడ ఉన్న వాళ్ళు ధ్యానం చేసేది చేతుల్ని క్లోజ్ చేసుకోండి, ఫ్రీగా కూర్చోండి, మీకు వీలైన ఆసనంలో కూర్చోండి. బెస్ట్ ఆసనం అయితే మీరు ఆసనం కూడా ఆసన సిద్ధి పొందాలి అనుకుంటే అన్నిటికన్నా బెస్ట్ పద్మాసనం. ఓకే, కానీ జనరల్గా మనకి అలవాటు లేదు అనుకుంటే, పద్మాసనం అలవాటు లేదు అన్న ఇది ఉంటే, బాగా వయసు అయిపోయిన వాళ్ళు పద్మాసనంతో స్టార్ట్ చేయకండి. ఓకే, వీలైనంత మటుకు లైక్ నడుం స్ట్రైట్గానే ఉంచుకోండి, నేను చెప్పే సజెషన్. ఓకే, నడుం స్ట్రైట్గా ఉంచుకుంటున్నప్పుడు కుండలిని శక్తి జాగృతం అయిన తర్వాత అది పైకి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో నడుం స్ట్రైట్గా పెట్టుకోండి, రిలాక్స్డ్గా కూర్చోండి, హెడ్ నేలకి సమాంతరంగా, అంటే మీ చిన్న నుదురు కాదు, ఇదేమంటాము గెడ్డం ఇలాగా ప్యారలల్గా ఉండేలాగా చూసుకోండి. ఓకే, చూసుకొని మీ సహజ శ్వాసని గమనిస్తూ ఉండండి. ఓకే, మీరు తీసుకుంటున్న గాలి లోపలికి తీసుకుంటున్నది, వదిలేస్తున్న గాలిని సహజంగా అది జరుగుతున్న దాన్ని గమనిస్తూ, ఇక్కడ మేడం వాళ్ళు చదివే దాన్ని జస్ట్ వింటూ ఉండండి. ఇంతే మీరు చేసేది. అయిపోయాక ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత అయిపోయింది అని చెప్పాక సెషన్ క్లోజ్ అయిపోతుంది. ఓకే, కొంతమంది మంచి స్థితిలో ఉంటారు, మెడిటేటివ్ స్టేట్లో చాలా మంచి స్థితిలో ఉన్నవాళ్ళు ఆ స్థితిని కంటిన్యూగా మీరు చేసుకోండి. ఓకే, మీరు ఆ స్థితిలో ఎప్పుడు బయటికి రావాలనుకుంటే అప్పుడు రావచ్చు. ఓకే, ఎందుకంటే క్లాస్ అయిపోయిన తర్వాత, ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత, ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఎవరో ఏమీ మాట్లాడద్దు. ఓకే, సైలెంట్గా సెషన్ క్లోజ్ అయిపోతుంది. ఎవరన్నా మంచి అనుభవంలో ఉన్నప్పుడు ఆ అనుభవాన్ని వాళ్ళు పూర్తిగా తీసుకోవడానికి ఈ వెసులుబాటు. ఓకే, రేపు కావాలంటే ఈరోజు మీకు జరిగిన అనుభవాన్ని మనం రేపు డిస్కస్ చేసుకోవచ్చు. ఆ మెసేజెస్లో కానీ ఇంకేదన్నా ఇందులో ఉన్న క్వశ్చన్స్ ఉంటే ఆ క్వశ్చన్స్ని కూడా మనకున్న డౌట్స్ని నివృత్తి చేసుకోవచ్చు. ఓకే, తెలుగులో ఈరోజుకి ఈ పూటకి తెలుగులో దేవిక గారు చదువుతారు, ఇంగ్లీష్లో వైజాగ్ శైలజ గారు చదువుతారు. ఓకే, ఒక ఫస్ట్ ఇంగ్లీష్లో చదివేస్తాము. చదివిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెసేజ్ చదివిన తర్వాత అదే మెసేజ్ని తెలుగులో దేవిక గారు చదువుతారు. రెండో మెసేజ్ మళ్ళీ ఆవిడ చదివిన తర్వాత రెండో మెసేజ్, అది ఒక మెసేజా 2 మెసేజ్లా అనేది వారి డెసిషన్. ఓకే, మ్యాక్సిమం 6కి క్లోజ్ అయిపోతుంది. మీరు అందరూ మ్యూట్లో పెట్టుకోండి మీ యొక్క ఫోన్స్ని. శైలజ గారు దేవిక గారు తప్ప అందరం మ్యూట్లో పెట్టుకుంటాము. లైట్స్ ఆఫ్ చేసేసుకోండి. మీరు సుఖాసనంలో కూర్చోండి. మనల్ని మనం రెడీ చేసుకుందాం. వీళ్ళు దే విల్ టేక్ ఓవర్. ఓకే దేవిక గారు, ఓకే శైలజ గారు, ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం మాస్టర్. ముందుగా ఒకసారి అందరికీ కృతజ్ఞతలు. ఒకసారి మనకి అవకాశం ఇచ్చిన మహావతార్ బాబాజీ గారిని అందరం తలుచుకుందాము. అందరం ఒక్కసారి ఆయనను తలుచుకుందాం. ఆయన మనతో పాటు ఉన్నారు. కాన్షియస్గా ఆయనని మన జీవితంలోకి ఎంటర్ చేసుకుందాం. మనసా వాచా కర్మణ నేను ఆయనకి సరెండర్ అవుతున్నాను. నా సమస్తం ఆయన పాదాల ముందు నేను సమర్పిస్తున్నాను.
ఈ అద్భుత అవకాశాన్ని ఇచ్చినందుకు, మనల్ని ఇందులో భాగం చేసినందుకు ఆయనకి శతకోటి వందనాలు, కృతజ్ఞతలు. We take this opportunity to thank Sri Mahavatar Babaji for making us part of this divine work. I pay my gratitude and I surrender all aspects of my life at his feet. ఈ ప్రాసెస్లో నిరంతరం ఆయన మనతోటి ఉండాలి, మనల్ని గైడ్ చేయాలి. ఏదన్నా తప్పులు చేస్తే మనల్ని కరెక్ట్ చేయాలి అని నేను ఆయనని కోరుకుంటున్నాను. ఆయనకి, ఆయన శిష్యులకి, లహరి మహాశయులకి, అలాగే ఈ ప్రపంచం అంతా ఎందరో క్రియాయోగులు, సిద్ధులు, ఆయన గైడ్ చేసిన ఎందరో మహాపురుషులు, వారందరికీ కూడా శతకోటి వందనాలు. ఇవానా డెలిఫర్ గారికి ఈ పుస్తకాన్ని మనకిచ్చిన ఎందరో పురుషులకి, వారి మహావతార్ బాబాజీ వారి బిడ్డలకి శతకోటి వందనాలు. ఇవానా డెలిఫర్ గారికి, మధుబాబు గారికి, మన పత్రిజీ గారికి, ఇలా ఈ పుస్తకాన్ని ఎందరికో డిస్ట్రిబ్యూట్ చేసి మన లైఫ్లోకి తెచ్చిన ఎందరికో కృతజ్ఞతలు. ఇప్పుడు ఎన్నో విధాలుగా బాబాజీతోటి లింక్ ఉన్న ఎందరికో, అది క్రియాయోగా ద్వారా కానీ, రకరకాల సాధనల ద్వారా ఆయనతోటి ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, అలాగే రాబో తరం వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. I take this opportunity to thank everyone associated with Mahavatar Babaji, the great Yogiraj Sri Shamcharan Lahari Mahasaya, all the Kriya Yogis of yesteryears, current years and future practitioners, sadhaks associated with Babaji. I thank Ivano Delifer, who has become a channel in bringing this book, and everyone who contributed their time, energy in spreading this message across. Thank you. Thank you. Yeah. శైలజ గారు, దేవిక గారు, యూ కెన్ స్టార్ట్. మనకి పావు గంటే ఉంది, మేబీ 1-2 మెసేజెస్ చదివితే చాలు. Thank you, sir. Invitation to love, 108 reminders for the enlightened ones. What are we waiting for? November 11, 2003, message 1, 11:41 a.m. Now listen. The wind came by and told me about the writing. What are we waiting for, beloved? Why thinking?
the information is not for you to endure, please receive the information. How would the whisper be transformed into a subtle reverberation for the crazy lovers to understand my love for them? Swing, swing, swing. The night will come, is here. The light transpires your name to me. What a crystal will burn with its presence is the illusion of separation. I will call you telepathically. 40 days exactly. And then you speak up. Babaji. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవన్నీ డేల్ ఆఫ్ వర్క్ ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన పుస్తకం ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. మనం దేనికోసం నిరీక్షిస్తున్నాం? నవంబర్ 11, 2003 1వ సందేశం. సమయం ఉదయం 7:41. ఇక విను. గాలి ఇటుగా వచ్చింది మరియు ఈ వ్రాతన గురించి నాకు చెప్పింది. మనం దేనికోసం నిరీక్షిస్తున్నాం? ప్రియతమా, ఈ సమాచారాన్ని నువ్వు భరించలేవని ఎందుకు అనుకుంటున్నావు? దయచేసి సమాచారాన్ని గ్రహించు. వారి పట్ల నాకు గల ప్రేమను ఈ పిచ్చి ప్రేమికులు అవగాహన చేసుకునేందుకు ఈ గుసగుస ఒక నేర్పైన ప్రతిధ్వనిగా ఎలా రూపాంతరం చెందుతుంది? జుమ్ జుమ్ జుమ్. ఆ రేయి వస్తుంది, అది ఉంది. ఆ కాంతి నీ పేరును నాకు చెబుతోంది. ఒక స్ఫటికం తన ఉనికి ద్వారా వియోగం అనే భ్రమని దగ్ధం చేస్తుంది. నేను నిన్ను టెలిపతి ద్వారా పిలుస్తాను. సరిగ్గా 40 రోజులు. మరి అప్పుడు నువ్వు అనుకున్నది స్పష్టంగా చెప్పు. బాబాజీ. థ్యాంక్ యూ బాబాజీ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా 10 నిమిషాలు టైం. Divine Conversation, November 11, 2003. Message to 11:11 p.m. The light that shall be seen will be read in the portal of paper. My children will write about divine conversations, and the ocean will validate this with the wave of Shakti. You are part of the wave. You are the wave. The rocks shall hear witness of the soulmate reconnecting. Yet, a button of fear and control will move the mind of my children. Yes,
I say unto you, the red iron formations vibrate higher awareness, and what seems separated shall be reunited in the now. Blessings, Babaji. ఇంకా మనం స్టార్ట్ చేయొచ్చు. దివ్య సంభాషణలు నవంబర్ 11, 2003. రెండవ సందేశం. సమయం రాత్రి 11:11. ఏ కాంతి అయితే చూడబడుతోందో అది కాగితం అనే చిన్న ద్వారం ద్వారా చదవబడుతుంది. నా బిడ్డలు దివ్య సంభాషణల గురించి వ్రాస్తారు మరియు మహాసాగరం దీనిని ఒక శక్తి తరంగంతో సయుక్తికమైనదిగా చేస్తుంది. మీరు ఆ తరంగంలో ఒక భాగం. మీరే ఆ తరంగం. ఈ శిలలే ఆత్మ సహచరుల పునః కలయికకు సాక్షులుగా ఉంటాయి. అయినా భయం మరి నియంత్రణల మీట నా బిడ్డల మనస్సును చలింపజేస్తూ ఉంటుంది. అయినా నేను మీకు చెబుతున్నాను, ఎర్ర ఇనుము యొక్క పదార్థ సమ్మేళనాలు ఉన్నత స్థాయి ఎరుకను ప్రకంపిస్తాయి. మరి విడిపోయినట్లుగా కనిపించేది వర్తమానంలో పునరైక్యం అవుతుంది. ఆశీర్వచనం. బాబాజీ. థ్యాంక్ యూ బాబాజీ. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకొక మెసేజ్ చదవగలరా? సార్ ఇంగ్లీష్ లో చదవాలి కదా? యా, శైలజ గారు. టైం చూసుకుని ఒక 2 minutes అటు ఇటు అయినా పర్లేదు. Okay. Before birth
I breathe. Before death, I live. November 12, 2003, message 3, 12:10 p.m. 3 more days. The elixir melts as a rounded crystal. Wait, what are you thinking? Parents need to eat the sweet. First we feed them, and then they serve children as meant by creation. First they go to my boy, then my soulmate. Ah, what are these words? I'm telling you. Ha ha ha. The possibilities of God's realization since before birth is here and now. Too much emphasis on fame and recognition on your planet. Even the masters cross the fine line of spirituality and ego. Before birth, I breathe. Before death, I live. Count to 10 before you start contemplating the incomprehensible. Then you come and speak to me. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Now a moment of silence. Your mind I put to sleep. Ha ha. Asleep and awake? I like games. My boy does too. I move now and stay here. Shh. Be quiet. Yes, even more. Would you dance for me as you have done through eternity? Our Amrita melts my boy. Ah, I said for you to swing. I am watching through the wind. Babaji. Om Surya Premanand. జననానికి ముందే నేను శ్వాసించాను, మరణానికి ముందే నేను జీవించాను. నవంబర్ 12, 2003. 3వ సందేశం. సమయం మధ్యాహ్నం 12:10. ఇంకో 3 రోజులలో ఈ రసాయనం ఒక గుండ్రని క్రిస్టల్ గా ఏర్పడుతుంది. నిరీక్షించు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? తల్లిదండ్రులు మిఠాయిని తినవలసిన ఆవశ్యకత ఉంది. మొదట మనం వారికి తినిపిద్దాం, మరియు అప్పుడు సృష్టిచే నిర్దేశించబడిన విధంగా వారు పిల్లలకు వడ్డిస్తారు. మొదట వారు నా కుమారుడి వద్దకు, అనంతరం నా ఆత్మ సహచరుడి వద్దకు వెళతారు. ఆహా, నేను నీకు చెబుతున్న ఈ మాటలేమిటి? పుట్టుక ముందు నుంచే భగవంతుని సాక్షాత్కారపు సంభావ్యత ఇక్కడే మరి ఇప్పుడే ఉంది. మీ భూగ్రహం మీద ఖ్యాతి మరియు గుర్తింపుకు అతిగా ప్రాముఖ్యత ఇవ్వబడింది. గురువులు సైతం ఆధ్యాత్మికత మరియు అహం యొక్క సూక్ష్మరేఖను దాటుతారు. జననానికి ముందే నేను శ్వాసించాను, మరణానికి ముందే నేను జీవించాను. బుద్ధికి లోబడినదైన దేనిని యోచించడాన్ని నువ్వు మొదలుపెట్టే ముందు 10 వరకు లెక్క పెట్టు. తరువాత నువ్వు వచ్చి నాతో మాట్లాడు. 10, 9, 8, 7, 6, 5, 4,
3, 2, 1. ఇప్పుడు ఒక్క క్షణం నిశ్శబ్దం. నీ మనస్సును నిద్రలోకి పంపుతున్నాను. హహ! నిద్రపోవటం మరియు మేల్కొనటం. నేను ఆటలను ఇష్టపడతాను. నా కుమారుడు కూడా ఇష్టపడతాడు. నేనిప్పుడు కొద్దిగా కదులుతాను మరియు ఇక్కడే ఉంటాను. ప్రశాంతంగా ఉంది. అవును, మరింత ఎక్కువగా. నువ్వు నిత్యము చేసినట్లుగానే నా కోసం నాట్యం చేస్తావా? మన అమృతం నా కుమారుడి కరిగిస్తుంది. ఆహా! నేను నిన్ను ఊగమని చెప్పానే. నేను గాలి ద్వారా చూస్తున్నా. బాబాజీ. థ్యాంక్ యూ బాబాజీ. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరూ ధ్యానంలో ఉన్నవాళ్ళు ధ్యానాన్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. ఈరోజు ఈ సెషన్ ముగిస్తున్నాము. సెషన్ ఎండ్ చేస్తున్నా. మీరు ఎప్పుడు లెగాలనుకుంటారో అప్పుడు లెగండి. అయిన తర్వాత ఒక్కసారి మీ అనుభవాన్ని మీరు పెట్టుకున్న బుక్ పెన్ తీసుకొని రాసుకోండి. థ్యాంక్ యూ అండి. అందరికీ కృతజ్ఞతలు. మహావతార్ బాబాజీకి, మాస్టర్స్కి థ్యాంక్ యూ. మళ్ళీ ఈరోజు రాత్రి 8:30కి ఇండియా భారత్ టైంలో కలుస్తాము. సేమ్ రిపీట్ అవుతుంది. కొంతమందికి పొద్దున వీలు కాదు కాబట్టి రాత్రి వస్తారు. 2 సార్లు రావచ్చు. యా, థ్యాంక్ యూ. మీరు కంటిన్యూ చేసుకుంటూ ఉండండి.